నారాయణ గురు జన్మదిన సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు. బాగా వర్షం ఉంది కాబట్టి బయట ఇంకా అనుకున్న స్థాయిలో అటెండ్ కాలేకపోయారు. అయినప్పటికీ కూడా తక్కువ మందితో ఎక్కువ సమాచారాన్ని స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉంటుందని నేను చెప్పలేదు, గ్రామ్స్కి పెద్ద పెద్ద సభల వలన గాంభీర్యం తప్పితే కమ్యూనికేషన్ తక్కువ. కమ్యూనికేషన్ ఎక్కువ ఉండాలంటే చిన్న సభల్లోనే 5 మంది 10 మందితో సభలు జరపాలి అని చాలామంది ప్రాక్టికల్గా చెప్పారు. నారాయణ గారు కూడా అట్లే స్టార్ట్ చేశారు. నారాయణ గురువు గారి యొక్క సిద్ధాంతాలని, ఆయన ఆలోచనల్ని ఈరోజు 2024లో ఎందుకు చర్చించాల్సిన అవసరం, దాదాపు 100 సంవత్సరాలు దాటిన సందర్భంలో ఆయన రెలవెన్స్ ఏంటి అనేది కూడా మనం చూడాలి. ఆయన అందరికంటే ముందు భారతదేశంలో చాలామంది ఇంకా టచ్ చేసి వదిలిపెట్టారు, కానీ కులాన్ని నిర్మూలించాలనే ఒక దృఢ సంకల్పంతో తన జీవిత కాలంలోనే తను జన్మించిన కులాన్ని ఆ బానిసత్వం నుంచి విముక్తి చేసిన మహాపురుషుడు. బహుశా ఎవరు కూడా చేయలేరు, ఇంతవరకు ఎవరు కూడా. అనేక మంది మహాపురుషులు జన్మించారు, దళిత వర్గాల్లోంచి, బలహీన వర్గాల్లోంచి చాలామంది పెద్ద పెద్ద వ్యక్తులు మహాపురుషులు జన్మించారు, చాలా రచనలు చేశారు, చాలా సిద్ధాంతాలు ప్రతిపాదించారు. కానీ వాళ్ళ జీవిత కాలంలో చూస్తే ఫలితాలు సమీక్షిస్తే అనుకున్న స్థాయిలో రాలేదు. బట్ వాళ్ళ రిలవెన్స్ ఉంది, వాళ్ళ ఆలోచనల యొక్క ప్రాసంగికత ఉన్నప్పటికీ కూడా. అందుకని నారాయణ గురువు గారు వెరీ ప్రాక్టికల్. ఒక యాక్షన్ ప్రోగ్రామ్ ఉంది, ఒక ఆలోచన ఉంది, ఒక యాక్షన్ ప్రోగ్రామ్. ఆలోచన ఒక్కటి నుండి యాక్షన్ ప్రోగ్రామ్ లేకపోతే ఫలితాలు ఉండవు. అందువల్ల నారాయణ గురు సక్సెస్ ఏంటంటే ఆయన ఏదైతే నమ్మాడో, ఏ ఆలోచన అయితే ఈ భారతీయ సమాజానికి అవసరం, ఆ సిద్ధాంతాన్ని నిర్మించుకొని ఆ సిద్ధాంతాన్ని కూడా భారతీయ మూలాల నుంచి అన్వేషించి, భారతీయ మూలాల నుంచి తీసుకొని దాన్ని సంస్కరించి రిఫైన్ చేసి దాన్ని ఒక యాక్షన్ ప్రోగ్రామ్ ఇచ్చి, ఆ యాక్షన్ ప్రోగ్రామ్ ద్వారా ఒక అన్టచబుల్ క్యాస్ట్ని తన జీవితకాలం 40 ఏళ్లలోనే ఒక అప్లిప్మెంట్ తీసుకొచ్చి ఒక టచబుల్ క్యాస్ట్గా మార్చి ఈరోజు రాజ్యాధికారం ఆ కులం అనుభవించేట్టుగా చేస్తాం. ఈరోజు కేరళ సమాజం మొత్తం కూడా ఆ కులం లేనిది రాజకీయాలు లేవు, వ్యాపారం లేదు, ఆలోచనలు లేవు, ఏం లేవు. దానికి రూట్ కాజ్ నారాయణ. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ అన్ని విజయాలు సాధించిందంటే దానికి ఫౌండేషన్ నారాయణ గురు గారు ఇచ్చినటువంటి ఫౌండేషన్. అసలు ఎంత భయంకరంగా కేరళ సమాజం ఉండేదంటే, అసలు వివేకానందుడు లాంటి వాడు కేరళ వెళ్ళి చూసి ఇది ప్రపంచంలో ఉన్నావా లేకపోతే ఏమైనా నరలోకంలో ఉన్నావా అన్నాడు. ఇలాంటి నరలోకాన్ని, కేరళ లాంటి నరలోకాన్ని నేను చూడలేదు ఎక్కడ అన్నాడు. అంత కుల వ్యవస్థ, అంత స్త్రీలని అసహ్యంగా చూసి, స్త్రీలను చాలా లో లెవెల్లో చూడటం, అనేక కులాలకి అనేక కట్టుబాట్లు, అస్పృశ్యతను విలయతాండం చేయటం, అన్ని కులాల్ని బ్రాహ్మణ ఆధిపత్యం కింద ఉండేట్టుగా చేసుకోవడం, వీటన్నిటి నుంచి అన్ని కులాలు రిఫైన్. నారాయణ గురు వలన నాట్ ఓన్లీ ఎదవాకులు, బ్రాహ్మణ్స్ కూడా రిఫైన్ అయ్యారు. అది గొప్పతనం. ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే దళితుల్ని, బలహీన వర్గాలనే కాకుండా అగ్రవర్ణాలు కూడా కిందికి దించాడు. కింద వాళ్ళ పైకి తెచ్చాడు, పై వాళ్ళ కింద తెచ్చి ఈక్వలైజ్ చేశాడు. అట్లీస్ట్ నేను థింకింగ్ ప్రాసెస్ అందరూ కూర్చొని మాట్లాడుకునే ఒక కేరళ వ్యవస్థ, కేరళ సమాజాన్ని ఆయన తయారు చేయగలిగాడు. దట్ ఈస్ ది మేజర్ కంట్రిబ్యూషన్ ఆఫ్ నారాయణ. ఇంతవరకు ఏ స్కాలర్ కూడా, ఏ ఫిలాసఫర్ కూడా ఆ విజయాన్ని సాధించలేదని చెప్పి ఒక ఆలోచనని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం. అదే కాకుండా ఆయన రిలీజియన్లో మనకేంటంటే రేషనల్గా, ఎనలైటికల్గా థింక్ చేయటం మనకు రాదు. భారతదేశంలో అది ఒక స్థాయిలో వచ్చి ఆగిపోయి కళ్ళు మూసుకుంటాం, ఇంకా నమ్మకానికి వెళ్ళిపోతాం. కానీ నారాయణ గురు ప్రతి ప్రశ్నకి, ప్రతి దానికి రేషనల్గా ఆర్గ్యుమెంట్ ఇచ్చాడు, ఎనలైటికల్గా చెప్పాడు. చెప్పి ప్రూవ్ చేసి ఇది గొప్ప సిద్ధాంతం, అద్వైతాన్ని శంకరాచార్యుడి కంటే ఇంకా ముందు తీసుకెళ్ళి
శంకరాచార్యులు సర్పాస్ చేశాడు. మన భారతదేశంలో ఫిలాసఫీలో శంకరాచార్య అద్వైతం చాలా గొప్ప సిద్ధాంతం, దాంట్లో అన్డిస్ప్యూటెడ్. కానీ ఆ అన్డిస్ప్యూటెడ్ అంత గొప్ప సిద్ధాంతాన్ని ఒక దగ్గర ఆగిపోతే దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి జీవాత్మ పరమాత్మ మధ్య తేడా లేదు, రెండు ఒకటే. అద్వైతం అంటే రెండు కానిదని అర్థం. శంకరాచార్య రెండు కానిది ఒకటి ఉంది, ఆ ఒకటి ఎక్కడుందంటే మళ్ళీ వెతకాలి, రెండు కాని ఉంటుంది. అలా సింథసిస్ వస్తుంది, మళ్ళీ కాజ్ అండ్ యాక్షన్ ఉంటుంది, అట్లా అనంతమైంది. కానీ ఆయన ఒక డ్యూయల్ ప్రాసెస్లో గందరగోళానికి గురి, చిన్న గందరగోళం గురి. ఏంటంటే అది జీవాత్మ పరమాత్మ వేరుగుంటుంది, జీవిలోంచి పరమాత్మ దేవుడికి వెళ్తాడన్నాడు. కానీ జీవాత్మ పరమాత్మ వేరు కాదు, రెండు ఒకటే. మనిషి భౌతికంగా ఆధ్యాత్మిక రెండు ఒకటిగా ఉండాలి. భౌతికంగా విజయం సాధించాలంటే ఆధ్యాత్మిక విజయం సాధించాలి, రెండు ఒకటే. ఒకే మనిషిలో రెండు ఉంటాయి, సమాజం రెండు కలిసి ఉంటాయి. భౌతిక అవసరాలు వేరుగా ఉంటాయి, ఆధ్యాత్మిక అవసరాలు వేరుగా ఉంటాయి అనే ఒక శంకరాచార్యులు మాయా సిద్ధాంతాన్ని విచ్ఛిన్నం చేసి శంకరాచార్య అద్వైతాన్ని భారతీయ సమాజంలోని భౌతిక అవసరాల్లోకి, భౌతిక శాస్త్రంలోకి, మానవ సమాజంలో ప్రవేశపెట్టి మానవ శాస్త్రాన్ని సుసంపన్నం చేసినటువంటి వ్యక్తి, భారతీయ మానవ శాస్త్రాన్ని సుసంపన్నం చేసినటువంటి వ్యక్తి నారాయణ. ఎందుకంటే నారాయణ గురు ఈజ్ మోర్ దాన్ శంకర్, ఈ సర్పాసుడు శంకరాచార్య అని చెప్పవచ్చు. అదేవిధంగా మహాత్మా గాంధీ, ఇంకా చాలా విషయాలున్నా నేను కుదించుకొని మహాత్మా గాంధీ గారికి కులం గురించి, మతం గురించి ఇందాక పెద్దలు చెప్పారు. ఆయన కొన్ని రిజర్వేషన్. వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ మహాత్మా గాంధీ అండ్ నారాయణ గురు? నారాయణ గురు మహాత్మా గాంధీ కంటే ఒక అడుగు పైన ఉన్నాడు. ఎందుకున్నాడంటే మహాత్మా గాంధీ పొలిటీషియన్, ఆయనకు ఒక బౌండరీ ఉంది, ఒక నేషన్ ఉంది, ఒక దేశం ఉంది. గురువు నారాయణ గురువు విశ్వం ఆయన, భూలోకం అంతా కూడా ఆయనది, ప్రపంచం అంతా కూడా ఆయనది. అందుకని అద్వైతాన్ని ఆయన విస్తరించాడు. ఆయన అద్వైతాన్ని నేషనలైజ్ చేసిన వ్యక్తులు గాంధీ, శంకరాచార్య, వీళ్ళంతా. ఈవెన్ వివేకానందుడు కూడా అద్వైతాన్ని నేషనల్గా చూశాడు కానీ ఇంటర్నేషనల్ చూడలేకపోయాడు, అద్వైతాన్ని పరిధిలోంచి తీసుకెళ్ళలేకపోయాడు. అంటే వీళ్ళకి ఏంటంటే అన్ని సంవే హిందూకి దానికి ఏంటి తేడా? హిందుత్వ ఈజ్ ఏ పొలిటికల్ ప్రోగ్రామ్, గాంధీ కూడా పొలిటికల్ ప్రోగ్రామ్ ఉంది. గాంధీ మనుషులందరినీ ఈక్వల్ అంటాడు, మనుషులందరూ గొప్పవాళ్ళు అంటారు, కానీ ఆ వర్ణాశ్రమ ధర్మం ఉంటే బాగుండు, అది న్యాచురల్గా ఉంది కదా అని అక్కడ ఆగిపోతాడు. అద్వైతం చాలా గొప్ప సిద్ధాంతం, అద్వైతం ఆయన ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు గాంధీ. చాలా గొప్ప వ్యక్తి గాంధీ లాంటి కంపారిటివ్ పర్సనాలిటీ మన దేశంలో లేరు నా దృష్టికోణం. నాకు డైరెక్ట్ రెస్పెక్ట్ ఆ మహాత్మా గాంధీ, ఆయన గాంధీ అని ఫాలో అయ్యారు. బట్ అక్కడ రిస్ట్రైన్ అయిపోయాడు. ఆయన బౌండరీస్ని పొలిటీషియన్ కావడం వల్ల ఆయన బౌండరీస్ దేశంలో ఫిక్స్ అయిపోయాయి. ఈ దేశాన్ని ఎలా విముక్తి చేయాలి, ఈ దేశం ప్రజానికాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా కలుపుకొని వెళ్ళాలి అనే స్ట్రాటజీ ఉంది. స్ట్రాటజీ ఉండటం వల్ల ఫిక్స్ అయిపోయాడు. ఆయన యొక్క మైండ్ బ్లాక్స్ బయటకు రాలేకపోయాడు, దాంట్లోంచి బయటకు రాలేదు. నారాయణ గురికి ఎలాంటి బ్లాక్స్ లేవు, ఎలాంటి అడ్డంకులు లేవు. ఆయన విశ్వాన్ని ప్రేమించేవి, ఒక దేవుడు లాంటి వాడు నారాయణ. అందుకే నేను అద్వైతాన్ని అంత విస్తృతం చేసి భౌతికంలో కూడా అద్వైతం ఉంది, మనుషుల మధ్య కూడా అద్వైతం ఉండాలి, అద్వైతం ద్వారానే మనందరం సమానం అవుతా, కానీ అద్వైతం లేకుండా అందరూ సమానంగా ఎట్లా? అందుకే ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అని చెప్పాడు. ఎంత గొప్ప మనిషి అంటే గాంధీకి, ఇందాక నేను చెప్పినట్టుగా గాంధీకి బౌండరీస్ ఉన్నాయి, వివేకానందుడికి బౌండరీస్ ఉన్నాయి. మనం హిందుత్వాకి హిందూ మధ్య చర్చ ఉంది కదా, హిందుత్వాకి పాలిటిక్స్ ఉన్నాయి, పొలిటికల్ బౌండరీస్ ఉన్నాయి. అందుకనే దానికి ఒక లిమిటేషన్స్ ఉంటాయి. అదే హిందూయిజానికి నారాయణ గురు రిప్రజెంట్ హిందూయిజం, దానికి బౌండరీస్ ఉండవు, విస్తృతం వెళ్ళలేదన్నమాట. అందువల్ల నారాయణ గురు తర్వాత అలాంటి గొప్ప వ్యక్తి మళ్ళీ జన్మించలేదు. అందువల్ల ప్రజల మధ్య ఆధ్యాత్మిక భౌతిక సమన్వయం చేశాడు ఆయన. భక్తి మూమెంట్ వచ్చింది, భక్తి మూమెంట్, కబీర్, వీళ్ళంతా వచ్చారు, చాలా చాలా గొప్ప వ్యక్తులు వచ్చారు. మన భక్త రామదాస్ వీళ్ళంతా వచ్చారు. భక్తి మూమెంట్లో కూడా బౌండరీస్ ఉన్నాయి, కానీ నారాయణ గురికి బౌండరీస్ లేదు. కమ్యూనిస్టు ఉద్యమానికి ఏమైందంటే దానికి బౌండరీస్ లేకపోవడం, అది దెబ్బతింది. కమ్యూనిస్టు వాళ్ళకి నేషనాలిటీ లేదు, వాళ్ళకి ఇంటర్నేషనల్ ఉంటాం, వాళ్ళు దెబ్బతింది. అందులో వీటన్నిటినీ సమన్వయం చేసి ఒక రిఫైన్డ్ ఆధ్యాత్మికను ప్రవేశపెట్టిన వ్యక్తి నారాయణ గురు అనమాట. అందువల్ల
నారాయణ గురు గారు ఇప్పుడు చాలా అవసరం. ఆయన కమ్యూనికేషన్ కూడా చాలా అవసరం. ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్, ఆయన కులాల మధ్య ఎట్లా సంభాషించుకోవాలి, ఎలా అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి. మత సామరస్యం ఎలా వస్తుందంటే ఆయన ఏం చెప్పాడంటే సింపుల్గా, అన్ని మతాలు ఒక మతాన్ని ఎదుటి మతం తెలుసుకుంటేనే మన మతం మీద గౌరవం పెరుగుతుంది. ఎదుటి మతం గురించి తెలుసుకోకపోతే ఆ మతాన్ని నువ్వు ద్వేషించిన వాడు అవుతావు. నువ్వు అది తెలుసుకోవాలి, కూర్చొని మాట్లాడుకోవాలి, ఇద్దరు చర్చించాలన్నా. గాంధీ గారికి కూడా అలాంటి సమన్వయం ఉన్నా గాంధీ గారి కంటే రిఫైన్డ్ ఆర్గ్యుమెంట్ ఈయన డెవలప్ చేశాడు. అందరినీ వరల్డ్ రిలీజియస్ కాన్ఫరెన్స్ పెట్టి అందరినీ కూర్చోబెట్టాడు. ఆయన అందరితో మాట్లాడాడు, బుద్ధులతో మాట్లాడాడు, క్రిస్టియన్స్తో మాట్లాడాడు, ఇలా ముస్లిమ్స్తో మాట్లాడాడు, అందరినీ ప్రసంగించాడు. ఇంకా ఆయన నారాయణ గురు సంస్థలో అన్ని మతాల లెక్చర్స్ ఉంది. ఆయన పీఠంలో, ఆయన గురుకులంలో ఒక హిందూ స్క్రిప్చర్స్ మీదే కాదు, వేదాల ఉపనిషత్తుల మీదే కాదు, క్రిస్టియన్స్ మీద, ఇస్లాం మీద, బుద్ధిజం మీద లెక్చర్స్ ఆర్గనైజ్ చేసి వాళ్ళ స్టూడెంట్స్కి, ఆయన ఫాలోవర్స్కి ఆయన చెప్పేవాడు. అంటే ఇతర మతాల గురించి తెలుసుకుంటేనే మత సామరస్యం వస్తుంది కానీ లేకపోతే మత సామరస్యం రాదనేది ఆయన ఆర్గ్యుమెంట్. కరెక్ట్. అది ఇతర మతాలకి నా మతం కంటే గొప్పది అనుకోబట్టే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అతను నా బౌండరీలోకి వస్తున్నాడంటేనే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. రియల్ స్పిరిచువలిజానికి, ఆ స్పిరిచువలిజం అంటే ఏంటి, ఆధ్యాత్మికత అంటే ఏంటి, అందరిని ప్రేమించడం, మనుషులందరూ ఒకటే అని భావించడం, నాలో ఉంది నీలో ఉంది ఒకటే అని భావించడం, అదే వైష్ణవం, అదే అద్వైతం. దాన్ని మనం ఎక్స్పాండ్ చేయలేకపోతున్నాం. నారాయణ గురు గారు ఎక్స్పాండ్ చేశారు. అందువల్ల మత సామరస్యం రావాలన్నా, కుల సామరస్యం రావాలన్నా నారాయణ గురు ఆలోచనని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనేది నా అభిమతంగా తెలియజేస్తూ, అందుకనే మతం మారాలంటే కూడా ఏమన్నాడంటే చాలా సింపుల్గా అన్నాడు. మతం నిజంగా నీ మనసులో నువ్వు నిజంగా నమ్మి మారాలనుకుంటే మారొచ్చాను. గాంధీకి అక్కడ రిజర్వేషన్ ఉన్నాడు. గాంధీ ఎందుకు మతం మారాలి, నువ్వు ఉన్న మతంలో ఉండొచ్చు కదా, మతం మారాల్సిన అవసరం ఏంటి, వేరే మతం అదొక మార్గం అనుకోండి, అంతేగాని మతం మారాల్సిన అవసరం లేదు. కానీ నారాయణ ఇంకా అడ్వాన్స్ అయ్యి మతం మీరు మారాలనుకుంటే నిజంగా నమ్మితే, నిజంగా నువ్వు విశ్వాన్ని ప్రేమించే వ్యక్తి, నిజంగా ఆ మతంలోనే నీకు స్వలేస లభిస్తుందంటే, నీకు ముక్తి లభిస్తుందంటే, ముక్తి మార్గం ఉందంటే నువ్వు వెళ్ళు, కానీ భౌతిక అవసరాల కోసం వెళ్ళొద్దు అని చెప్పి యజవాకంలో చాలా మంది క్రిస్టియానిటీ కానీ వేరే మతాలు తీసుకుంటే వద్దని చెప్పాడు. నీ మతంలో ఉంది, ఈ అద్వైతాన్ని ఇంకా నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పాడు. అందువల్ల గాంధీ కంటే కన్వర్షన్ విషయంలో కూడా చాలా అడ్వాన్స్ అయ్యాడు. అదేవిధంగా ఇంకా భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించాడు, మతం మధ్య సంభాషణ జరగాలని చెప్పాడు. అనేక విషయాల్లో ఆయన సాధించి, కులం విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన కులం వల్ల ఎట్లా నష్టపోయింది భారతదేశం చాలా అద్భుతంగా చెప్పి ఎవ్వరు చెప్పాల ఆ విషయాలు. కులం గురించి అంబేద్కర్ గారు కూడా కులం పోవాలని చెప్పాడు, కానీ ఎందుకు పోవాలి, వాట్ ఈస్ ది డిఫికల్టీస్ ఇన్ దిస్, వైట్ నీడ్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా సైంటిఫిక్గా చెప్పిన వ్యక్తి నారాయణ. ఒక్క మాటని ఆయన చదివి ఆయన వినిపిస్తాను. వృత్తుల ఆధారంగా కులాలు పెట్టడం కూడా తప్పు అన్న, అలా చేయడం మానవ స్వేచ్ఛను, తెలివిని హరిస్తుందన్న. స్వేచ్ఛ తెలివి లేకపోతే వృత్తి మాత్రం ఎలా వృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. వడ్రంగి, కమ్మరి, కుమ్మరి మొదలగు వారు అజ్ఞాన వర్గంగా తయారయ్యారు. కుల వ్యవస్థ వృత్తిని కూడా నాశనం చేసింది. అది పనివాని నేర్పరితనాన్ని తగ్గిస్తుంది, అంటే క్రియేటివిటీ పోగొడుతుంది. చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియకపోతే తన పని తాను ఎలా సరి చేసుకోగలుగుతాడు, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియకపోతే వడ్రంగిని ఎలా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాడు. ప్రజలు కూడా అతని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. కనుక కులంతో పాటు వృత్తి కూడా మంచిది కాదని చెప్పాడు. అందువల్ల కులాల మధ్య ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరగాలి, ఇంటర్ డైలాగ్ జరగాలి. కులం ఉంటే కుంచిపోతాడు. ఒక మ్యూజిషియన్ కొడుకు మ్యూజిషియన్ ఎట్లా అవుతాడు, అది ఆర్ట్కి సంబంధించిన విషయం. ఒక కళాకారుడు కానీ వడ్రంగి కులం కొడుకు మళ్ళీ వడ్రంగి నేర్చుకోవాలంటే అతను క్రియేటివ్ ఎలా ఉంటుంది, అతనికి సంగీతం కావాలి. కానీ నువ్వు వడ్రంగి నేర్చుకుంటే అతను పూజారి కావాలి. నువ్వు పూజారి కాకుండా ఇక్కడుంటే, ఈ మధ్య నేను కొన్ని బ్రాహ్మణ సంఘాల మీటింగ్కి వెళ్ళాను. అక్కడ వాళ్ళ ఆవేదన ఏంటంటే, మా వాళ్ళు చాలామంది పూజారి వృత్తి వదిలేసి కంప్యూటర్ సైన్స్ నేర్చుకొని విదేశాలకు వెళ్తూ ఉన్నారు. ఈ వృత్తిలో బ్రాహ్మణులకి మంచి అవకాశాలు కల్పించండి, వేతనాలు కల్పించండి, అందువల్ల ఇక్కడే ఉంటారు మా వాళ్ళు వేదాలు ఉపనిషత్తులు నేర్చుకొని ఆగమ శాస్త్రాలు నేర్చుకుని ఉంటారంటే, నేనేం చెప్పానంటే, మీరు వదిలేసిన టెంపుల్స్, మీరు ఎక్కడైతే దేవాలయాల్లో పూజలు చేయట్లేదు ఆ టెంపుల్స్ మాకు ఇవ్వండి, మేము పూజారులుగా ఉంటాం అంటే అది ఎట్లా, మరి మేము కూడా ఆగమ శాస్త్రాలు నేర్చుకుంటాం, మేము కూడా పూజారు చేయగలుగుతాం.
చేయగలిగిన వాళ్ళని నారాయణ గురు చేసినట్టు ఆ విధంగా ఇక్కడ ఆంధ్రదేశంలో ప్రోత్సహించండి. చేయటం ద్వారా పూజారి వృత్తి కూడా క్వాలిటీ పెరుగుతుంది. ఇష్టం ఉన్నవాడే ఉంటాడు. ఎందుకు వారసత్వంగా దాన్ని అనుభవించాలి? దాన్ని ఆ బాధను ఎందుకు అనుభవించాలి? నీకు అమెరికా పోవాలనుకున్న వెళ్ళిపోండి మీరు. అమెరికా పోకుండా ఇక్కడ ఉన్నవాడు నేర్చుకున్న వాడికి ఇవ్వండి అవకాశం. అందువల్ల వృత్తిలో బలవంతంగా ఉంచితే క్రియేటివిటీ పోతుంది. ఈ వేదాల ఉపనిషత్తు కూడా ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలంటే, మన అద్వైతం ఇంకా అప్సైడ్ అవ్వాలంటే, మన శాస్త్రాలు, మన ధర్మశాస్త్రాలు ఇంకా విస్తృతం కావాలంటే అన్ని కులాలు అధ్యయనం చేయాలి, అన్ని కులాల మధ్య ఇంటరాక్షన్ ఉండాలి అని నారాయణ గురు చెప్పాడు. అందువల్ల నారాయణ గురు నాట్ ఓన్లీ సింపుల్ పర్సన్, నారాయణ గురుని భారతదేశం వ్యాప్తంగా వ్యాప్తం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నారాయణ గురు లాంటి వాళ్ళని కేరళకి కన్ఫర్మ్ చేయడం వల్ల ఇంకా కేరళ ఫలితాలు ఇంకా ఎక్స్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. కేరళ సమాజం సాధించిన విజయాలను భారతదేశం మొత్తం సాధించాలంటే నారాయణ గురి యొక్క ఆలోచనల్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. నేనైతే మళ్ళీ ఒక భారతదేశానికి నారాయణ గురు లాంటి వ్యక్తి మళ్ళీ జన్మిస్తే బాగుండు, అలాంటి వ్యక్తి వచ్చి ఈ దేశాన్ని విముక్తి చేస్తే బాగుండు. ఈ దేశంలోని అన్ని కులాల శక్తి సామర్థ్యాలు తీసుకునే దేశాన్ని ఒక సమున్నత దేశంగా, విశ్వగురు కావాలని ఒక ఆకాంక్ష ఉంది కదా, విశ్వగురు కావాలని ఆకాంక్ష ఉన్నప్పుడు విశ్వగురు కావాలని అందరి యొక్క శక్తి పొందాలి. అందుకని జాషువా గారు ఒక పద్యంలో అంటాడు, ఎంత కోయిల గానం ఉదయలో కదా, చిక్కు చీమలందుచే వరసీమలందుచే, ఎన్ని వాగులు ఇక్కిపోయినో కదా. అంటే ఎన్ని కులాల్లో ఉన్న ప్రజలు ఎంత టాలెంట్ మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. అందరి టాలెంట్ ఉపయోగించినట్టయితే ఎంత తంగేటి జున్ను, ఎంత రక్తకాంతి హృదయంలో కదా, ఎంతమంది మణిమాణిక్యాలు కుల దేవత కులం యొక్క కట్టుబాట్ల వల్ల దూరం అయిపోయింది సమాజానికి. అందువల్ల భారతదేశం విశ్వగురుగా ఎదగాలంటే అన్ని కులాలకి అన్ని వృత్తుల్లో అవకాశం రావాలి. ఎవరికి ఏది టాలెంట్ ఉంటే అదే. ఈవెన్ పూజారి వృత్తికి కూడా విముక్తి అవ్వాలి. పూజారి వ్యక్తి కూడా అన్ని కులాలు నేర్చుకో, అన్ని కులాలు ఎవరు క్వాలిఫై, ఎవరు ఆగమ శాస్త్రాలు నేర్చుకుంటే వాళ్ళకి ఇచ్చే విధంగా మనం అంతా ప్రిపేర్ అయితే భారతదేశం విశ్వగురుగా మారుతుంది. అదే నారాయణ గురు గారి ఆకాంక్ష. కులం వద్దు, మతం వద్దు, మనుషులందరూ ఒకటే అనే ఒక సిద్ధాంతాన్ని, మనిషిలో ఉండే రక్తం ఒకటే కదా, జీవశాస్త్రం ప్రకారం మనుషులందరూ ఒకటే కదా, కాకి మనిషి ఒకటి కాదు కదా, కుక్క మనిషి ఒకటి కాదు కదా, మనుషులంతా ఒక జాతి, కాకులంతా ఒక జాతి, కుక్కలంతా ఒక జాతి, ఒకే మనుషులంతా ఒకటే, మానవత్వం ఒకటే, ఒకే దేవుడు, ఒకే మతం, ఒకే కులం, కులం లేదని చెప్పిన మొట్టమొదటి సంస్కర్త నారాయణ గురు. మళ్ళీ ఒక నారాయణ గురు జన్మించి ఈ దేశాన్ని రక్షించాలి, ఈ దేశాన్ని విశ్వగురుగా చేయాలని ఆకాంక్షిస్తూ నేను థ్యాంక్ యూ.